అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 42వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. లెటర్ మొత్తం చదివిన ఆద్య, నువ్వు నా గురించి తెలుసుకోవడం కాదు, అతి త్వరలో నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను అని తన మనసులో నవ్వుకుంటూ లెటర్ని బ్యాగ్లో పెట్టుకుంటుంది. అప్పటి వరకు తననే గమనిస్తున్న ఇద్దరిలో ఒకరు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతే మరొకరు మాత్రం, ఎన్ని రోజులు ఇలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను. అసలు నిన్ను సంతోషంగా ఉండనివ్వను కదా. రిమోట్ నొక్కితే టీవీ ఆన్ అయినట్టు నిన్ను గ్రిప్లో పెట్టుకుంటేనే నీ అన్న కాని అన్న మా వలలో చిక్కుతాడు అని కసిగా అనుకుంటారు. ఆ తర్వాత తన ఫ్రెండ్ అనుకున్న పని కోసం బయటకు వెళ్లి అవన్నీ చూసుకొని తనతో కొద్దిసేపు మాట్లాడి ఇంటికి స్టార్ట్ అవుతుంది. చుట్టూ పరిసరాలను గమనించుకోమని లెటర్లో తన ప్రేమికుడు అంతలా వివరించి చెప్పినప్పుడైనా ఈ ఆర్జకు అర్థం కావాలి. అలా పరిశీలించి ఉంటే తను వెతుకుతున్న ప్రేమికుడు తనకు తెలిసేవాడేమో. ఆ ప్రేమికుడు తన కోసం ఏమేం చేస్తున్నాడో కూడా అంచనా వేయగలిగేదేమో. అప్పుడు ముందు ముందు రాబోయే గండాలను కూడా ఎదుర్కొనేంత ధైర్యం తెగింపు వచ్చేవేమో. కానీ ఏమీ గమనించకుండా తన పని తాను చూసుకొని ఇంటికి చేరుకుంది. ఇదిగో మరదల పిల్ల, అవకాశం వచ్చింది కదా అని మా అన్నయ్య మీద పడిపోయి ఉక్కిరిబిక్కిరి చేసేకు, కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండు అని అల్లరిగా అంటారు ప్రేమగారు ప్రణవి తలలో మల్లెపూలు పెడుతూ. చిచి, అదేంటోది నా అంత మాట అనేసావు, నేనెందుకు ఆయన మీద పడతాను అని చిరుకోపంగా అంటుంది. ఇందులో చిచి ఏముంది, భార్యాభర్తలు అన్నాక అది మామూలే కదా. ఒకరి మీద ఒకరు పడటం, ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళే లీడ్ తీసుకుంటారని విన్నాను. మా అన్నయ్య అంటే నీకు చాలా లవ్ కదా, ముందు లవ్ చేసేది కూడా నువ్వే కదా, అందుకే ఎక్కువ ప్రేమ నీకే ఉంది కాబట్టి నువ్వే లీడ్ తీసుకుని మా అన్నయ్య దగ్గర రెచ్చిపోతావేమో అని అలా అన్నాను అని అల్లరగా అంటారు ప్రేమగారు. ఓహో, అయితే మీ పెళ్లికి ముందు అన్నయ్య వర్క్లో బిజీగా ఉంటే నువ్వే ఎక్కువ ఫోన్ కాల్స్ అవి చేసేదానివంట కదా. సో మీకే ఎక్కువ లవ్ ఉన్నట్టు. అలా అయితే మీ ఫస్ట్ నైట్ రోజు కూడా నువ్వే లీడ్ తీసుకున్నావా అని ఏమాత్రం తగ్గకుండా అంతే అల్లరిగా అడుగుతుంది ప్రణవి. చిన్నపిల్లవైనా అన్నయ్య గురించి ఎవరైనా అలా మాట్లాడతారా అంటూ ప్రణవి చెవి చిన్నగా మెలివేస్తూ అంటారు ప్రేమగారు. మరి తమరు చేస్తుంది ఏంటో మనం చెప్పే ముందో చేసి చూపించాలమ్మా. నాతో పెట్టుకోవద్దు ప్రణవి, ఇక్కడ హైబ్రిడ్ పిల్ల, సింగిల్ పీస్ ఇన్ మై డాక్టర్ బాబు లైఫ్ అని అంటుంది లేని కాలం ఎగరేస్తూ. అబ్బో, నీ కొత్త మాటలతో సాయి పల్లవి డైలాగ్ కూలి చేశావు కానీ చిరుకోపంగా అంటుంటే, అదే కదా రెగ్యులర్ గా చెప్తే ఎవరిదో డైలాగ్ అనే పేరు వస్తుంది. అదే నాకు నేను చెప్తే దిస్ డైలాగ్ బిలాంగ్స్ టు మీ ఓన్లీ, అందుకే డిఫరెంట్ గా చెప్పాను అని కళ్ళెగరేస్తూ అంటున్న ప్రణవి మాటలకు వీటికి ఏం తక్కువ లేదు. ఇలాగే రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా అల్లరి చేయకుండా కొంచెం ఆడపిల్లలా సిగ్గుపడు. ఆ సిగ్గును చూడగానే మా అన్నయ్య టెంప్ట్ అయిపోయి ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా స్టార్ట్ చేయాలి. అదే నువ్వు ఇలాగే అల్లరి చేస్తూ ప్రొసీడ్ అయిపోదాం అంటుంటే, పాపం నువ్వేదో మగపిల్లడైనట్టు మా అన్నయ్య ఫీల్ అవ్వాల్సి వస్తుందని జాలిగా అంటుంది ప్రేమ. అబ్బా వదిన, ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలియదా. అయినా మేమిద్దరం లోపలికి వెళ్ళిపోయాక ఎవరు మగవాళ్ళైతే ఏంటి, ఎవరు ఆడవాళ్ళైతే ఏంటి అని చిలిపిగా కళ్ళెగరేస్తూ అంటూ ఉండగానే రజనీ గారు వచ్చేసరికి అక్కడితో ఆ మాటలకి బ్రేక్లు వేస్తారు. నా దిష్టి తగిలేలా ఉంది అంటూ ప్రణవి చుట్టూ చేతులతో మెటుకలు వేస్తారు రజనీ గారు. నిన్ను చూస్తుంటే నాకే ముద్దు పెట్టేయాలనిపిస్తుంది, ఇంకా నా కొడుకు ఒక్క నిమిషం కూడా ఆగడేమో అని అల్లరిగా అంటారు రజనీ గారు. అబ్బా, మీరు కూడా నా అత్తయ్య అని చిరుసిగ్గుతో తలెత్తుకోలేక చిన్నగా అంటుంది. మీరు కూడానా అంటే ఇంకెవరన్నారు, నా కొడుకు ఫోన్ చేసేవని చెప్పాడా ఇలాంటివి అని ఆవిడ అంటున్న మాటలకి అప్పటికే సింధూరంలా మారిన బుగ్గలని మరింత సింధూర వర్ణంలోకి మార్చేస్తూ ఎత్తిన తల దించకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. సరే టైం అవుతోందని చెప్పి తన చేతికి పాల గ్లాస్ ఇచ్చి నిల్చున్న ముద్దు పెట్టుకుని ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్ జర్నీ అని ప్రేమ చెప్తే, మీరెప్పుడు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని రజనీ గారు అంటూ తనను తీసుకుని వెళ్లి అర్జున్ రూమ్ లో వదిలి వస్తారు. అప్పటికే ఆ రూమ్ లోకి వచ్చి గది మొత్తం చేసిన అలంకరణ చూసి ముసిముసిగా నవ్వుకుంటున్న అర్జున్ ప్రణవి రాగానే మైమర్చి తన వైపు చూస్తూ ఉంటాడు. రూమ్ లోకి పంపించి వాళ్ళు గడియ వేసి వెళ్ళిపోగానే అక్కడి నుంచి అడుగు కూడా ముందుకు వేయలేదు ప్రణవి. అప్పటి వరకు వదినతో అల్లరిగా మాట్లాడిందే కానీ అక్కడికి వచ్చేసరికి అడుగు పడనట్టు మారం చేస్తుంటే వాటిని కదిపే ప్రయత్నం కూడా చేయకుండా అక్కడే నిలబడిపోయింది శిలా విగ్రహంలా. ఎంత గాఢంగా ప్రేమించినా, ఇప్పటి వరకు వాళ్ళు ఎంత లిమిట్ లేకుండా ఇష్టంగా క్లోజ్ గా తిరిగినా ఇలాంటి ఒక సమయం వచ్చేసరికి ప్రతి ఆడపిల్ల తనువులో సహజంగా జరిగే మార్పులు ప్రణవికి కూడా కొత్తగా వింతగా అనిపిస్తున్నాయి.
తన తనువు మొత్తం ఈ రోజుతో మరొకరి సొంతం అయిపోతుందంటే ఆ భావన వర్ణించలేనిది. ఎన్నో ఏళ్ల నుంచి దాచుకున్న కన్యత్వాన్ని భర్తకి అందంగా సమర్పించాలని మనసులోనే ఆరాటం ఉన్నా, ఆ ఆరాటం బయటకు తెలియకుండా చేసేస్తోంది ఈ సిగ్గు దొంతరలు. తనువులో రేగుతున్న అలజడికి, సిగ్గు అడుగులు పడనంటూ తాకుతున్న తన్మయత్వానికి ఫీలవుతూ అర్జున్ వచ్చి తీసుకువెళ్తాడు అని ప్రణవి సైలెంట్ గా నిల్చొనుండిపోతే ఎంతసేపు ఉంటుందో చూద్దాం, ఎంతసేపు ఇక్కడికి రాకుండా ఉండగలదు అని అర్జున్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇద్దరూ కూడా ఎవరికి వారు ఎవరొస్తారని అలా చూస్తూ కాలం గడిపేస్తున్నారు. సిమ్లాలో ఉన్న ఒక అందమైన ప్రదేశం స్నోఫాల్ ఏరియా. ఆ అది మొత్తం ఫుల్ మంచుతో ఉంటుంది. రోడ్డు చెట్లు, కొండలు మొత్తం కూడా మంచుతో నిండిపోయి ఉంటుంది. ఎటు చూసినా తెల్లగా ఆకాశం పరుచుకున్నట్టుగా ఉండే ఆ ప్రదేశానికి వెళ్తారు. ఇంకా అది చూసిన సాక్షి చిన్నపిల్ల అయిపోతుంది. పరిగెడుతూ పరిగెడుతూ మంచులోకి వెళ్ళిపోయి మోకాల మీద కూర్చొని ఐస్ క్యూబ్స్ తో ఆడటం మొదలు పెడుతుంది. ప్రపంచంలో ఉన్న ఆనందం అంత తనలోనే ఉన్నట్లుగా తనలో దాగి ఉన్న చిలిపి అల్లరిని బయటకు తీస్తూ ఐస్ క్యూబ్స్ తో ఆటలాడుతూ కరణ్ మీదకి విసురుతుంది. సాక్షి నో అని చేతులు అడ్డు పెడుతూ చిరుకోపంగా అంటున్నా వినకుండా విసురుతున్న సాక్షి వైపు చూసి కరణ్ కూడా చిలిపి ఆలోచనతో తన డ్రెస్ లో ఒక ఐస్ క్యూబ్ వేస్తాడు. ఇంకేముంది, అప్పటి వరకు కరణ్ ని పరిగెత్తించిన సాక్షి ఇప్పుడు తను పరిగెడుతుంది. వెనకే కరణ్ కూడా పరిగెడుతూ చిలిపి ఆటలు ఆడుతూ చిన్న చిన్న సరదాలు తీర్చుకుంటూ ఆటలాడుతూ చిన్న చిన్న సరదాలు తీర్చుకుంటూ సమయం అనేది తెలియకుండా వారి జీవిత పుస్తకంలో మరొక అందమైన రోజుని మలుచుకుంటారు. ఏంటి మేడం, భార్య కాబోతున్నావు అది తొందరలో, కానీ ఆ భార్య హోదాని ఫుల్ఫిల్ చేయడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఎంత టైం పట్టినా సరే నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నాకు దాని గురించి బాధ భయం రెండూ లేవు. వాటికన్నా ముందు నువ్వు నా జీవితంలోకి అందరి అంగీకారంతో వస్తున్నందుకు సంతోషంగా ఉందని ఫోన్లో ఉన్న అవిక ఫోటో వైపే చూస్తూ మనసులోనే మురిసిపోతాడు అక్షయ్. ఏం నాన్న, నా కోడల్ని తలుచుకొని అంతలా నవ్వుకుంటున్నావు అని అడుగుతూ అప్పుడే అక్కడికి వస్తారు వాళ్ళ అమ్మగారు. ఆ మాటకి ఫోన్ ఆఫ్ చేసి, అవును, అసలు ఆ పెళ్లి చూపులు అరేంజ్ చేశారంటే మీకు ఆ సంబంధం గురించి ఎవరు చెప్పారు? నిన్నే అడగాలనుకున్నాను కానీ కుదరలేదు. నేను కూడా నైట్ అడగడం మర్చిపోయాను. ఇప్పటికైనా చెప్పమ్మా, అసలు ఆ సంబంధం ఎలా ఓకే చేశారని అడుగుతాడు అక్షయ్ వాళ్ళ అమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకుంటూ. ఎలా అయితే ఏంటి నానా, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, మాకంతే చాలు అని అంటాడు ఒడిలో పడుకున్న అక్షయ్ తల నిమురుతూ. ఏంటి, నా సంతోషం కోసం ఒప్పుకున్నారా? అంటే అవికాన్ని నేను ఇష్టపడుతున్న విషయం మీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. తెలిసింది. ఎలా అంటే ఒకరోజు సంబంధం ఖాయమవడానికి పెళ్లి పెద్ద అయిన ఆ ఇంటి అల్లుడు కదా, ఆ అబ్బాయి నాన్నగారు ఆఫీస్కి వెళ్ళి నాన్నగారితో మాట్లాడాడంట. అదే ఇంతకు ముందు తనకి పెళ్లి వరకు వచ్చిన తర్వాత ఎలా ఆగిపోయింది, ఆ తర్వాత తనని నువ్వు ఇష్టపడటం అవన్నీ కూడా చెప్పారు. ఏ విషయం మా దగ్గర రాయకుండా అన్ని విషయాలు చెప్పేసి మా అభిప్రాయం కోసం ఎదురు చూశారు. అప్పుడు నీతో మాట్లాడదామని నీ రూమ్కి వస్తున్న నాకు అనుకోకుండా నీ మాటలు నా చెవిని పడ్డాయి. నా కోడలు ఫోటోలు చూస్తూ నీలో నువ్వే మాట్లాడుకుంటుంటే నీ మాటలని నేను విన్నాను. నీ ఇష్ట ప్రకారమే జరగాలని మీ నాన్నగారు నేను అనుకుని ఈ సంబంధాన్ని ఖాయం చేశాం. కాకపోతే ఈ విషయం నీకు తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుని ఇలా ప్లాన్ చేసి తీసుకుని వెళ్ళామని అంటారు అక్షయ్ వాళ్ళ అమ్మగారు. ఓ మై మంచి మమ్మీ, చాలా చాలా మంచి పని చేశారు. దిస్ ఈజ్ వండర్ఫుల్ సర్ప్రైజ్ టు మీ అని అంటాడు వాళ్ళ అమ్మ కుక్కలు లాగుతూ. ఇదిగో ఇప్పుడే ఇంత హుషారు పడుతున్నావు, రేపు పెళ్ళయ్యాక కొంచెం మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావా, లేకపోతే నీ పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతావా అని అల్లరిగా అడుగుతారు. అఫ్ కోర్స్ మామ్, డాడీ నీ కొంగు పట్టుకొని ఎలా తిరుగుతున్నాడు అలాగే డాడీ అడుగుజాడల్లో నేను కూడా నడవాలి కదా అని అంటున్న అతని మాటలని వాళ్ళ అమ్మ చూసిన చూపుకి బ్రేక్ వేస్తాడు. అంటే ఏంట్రా, మీ నాన్న నా కొంగు పట్టుకుని అలా తిరుగుతున్నారా? నేను మీ నాన్నని కొంగును కట్టేసుకోనని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా అని చిరుకోపంగా అడుగుతారు. కొంగును కట్టేసుకోవడం అంటే మీరు చెప్పినట్టు చేయడం, మీరు చెప్పిన ప్రతిదానికి తలాడించడం కాదమ్మా. మీ ప్రేమతో మమ్మల్ని దాసోహం చేసుకోవడం. మీరు ప్రేమగా ఏది వండి పెడితే మారు మాట్లాడుకుంటా వాటిని స్వీకరిస్తే అదే మీ మాట వినడం. ఇది నేను అన్న మాటకి నిజమైన భావం. మీ మధ్య ప్రేమ చాలా స్వచ్ఛమైనది. ఎందుకంటే డాడీ ఎక్కువ సంపాదించకపోయినా ఉన్నదానిలోనే ఇంట్లో అవసరాలన్నీ చూసుకుంటూ మా సంతోషాలకు తగ్గట్టుగా సమకూరుస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటావు నువ్వు. కాబట్టి స్వచ్ఛంగా ప్రేమించే భార్యలు ఉంటే ఏ భర్త అయినా చెప్పిన మాట వింటారు. మీలాగే మేము కూడా ఉండాలనుకుంటున్నాము అని అంటాడు అక్షయ్. కానీ ఉదయం తను తీరు చూస్తుంటే దేనికి కూడా సుముఖంగా లేనట్టుంది కదా నాన్న. అలాంటి అమ్మాయితో నీ జీవితం ఇప్పుడప్పుడే బలపడుతుందని నేను అనుకోవడం లేదు. ఓర్పు కావాలి, మరి ఆలోచించుకో. ఇప్పటి నుంచే ప్రిపేర్డ్ గా ఉండు. ఎందుకంటే మనం అనుకున్న ప్రతి పని ఆచారంలో పెట్టడం
అంత సులువైనది కాదు. ఇప్పుడు తన కోసమే ఎంతకాలమైనా ఎదురు చూస్తాను అనే ఆలోచన ఉన్నా, రేపు పెళ్లి జరిగిన తర్వాత భార్య అనే హక్కు ఉండి కూడా దగ్గరికి రానివ్వట్లేదే అనే బాధ నీకుంటుంది. అదే ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు కొంచెం తన వేలో ఆలోచించి స్ట్రాంగ్‌గా ఉండు అని తన కొడుకు నుదుటిన ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వచ్చి 10 నిమిషాలు దాటినా ఎప్పుడూ తనని తాకే ప్రేమ చిరుగాలి దగ్గరగా లేదని తలుచుకున్న ప్రణవి నెమ్మదిగా కనురెప్పలు మాత్రమే ఎత్తి చూస్తుంది. బెడ్ దగ్గరే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని స్టైల్‌గా నిల్చున్న అర్జున్‌ని కనిపించగానే అరే! భార్య సిగ్గుపడుతూ అక్కడ నించొని ఉండిపోయింది. కనీసం వచ్చి తీసుకువెళ్లాలని కామన్ సెన్స్ కూడా లేదు నా మొగుడికి అని ముద్దుగా తిట్టుకుంటూ తనే ఇంకా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అర్జున్ దగ్గరికొస్తుంది. హమ్మయ్య! వచ్చావా? ఇంకా తెల్లవార్లు అక్కడే ఉండిపోతావేమో అని అనుకున్నాను. బతికించావు కొంచెం తొందరగానే వచ్చి. లేదంటే ఈ నైట్ మనకి ఫస్ట్ నైట్ మిస్ అయిపోతుందేమో అని అంటాడు అర్జున్. అవును మరి. నేను రాకపోతే మీరు వచ్చి తీసుకెళ్ళాలి కదా అని అంటుంది మూతి తిప్పుతూ. ఏంటమ్మా నిన్న నా గుమ్మం దగ్గర నుంచి బెడ్ వరకు రావడానికి నేనొచ్చి తీసుకురావాలా? నువ్వేమైనా కడుపుతో ఉన్నావా? లేకపోతే నెత్తి మీద 100 కేజీలు బరువు పెట్టుకొని మోస్తున్నావా? అని వెటకారంగా అంటాడు. బాబోయ్! ఇప్పటి వరకు మీ బాడీలో ప్రేమ అనే గ్రంథులే తక్కువ ఉన్నాయనుకున్నాను. రొమాంటిక్ గ్రంథులు కూడా లేవని ఇప్పుడే తెలిసిందని అంటుంది ప్రణవి 2 చేతులు తల మీద పెట్టుకొని. నాకు రొమాంటిక్ గ్రంథులు ఉన్నాయో లేదో, నా హార్మోన్స్ ఎంతవరకు పనిచేస్తాయో ముందు ముందు నీకే తెలుస్తుందిలే కానీ నీకొకటి చెప్పనా? 100 సినిమాల్లో చూశాను. ఫస్ట్ నైట్ సీన్ అంటే పెళ్లి కూతురు చక్కగా తెల్లచీర కట్టుకుని జడ నిండా జాజిపూలు మల్లెపూలు పెట్టుకుని గుమ్మం దగ్గరికి పాల గ్లాస్ పట్టుకుని వచ్చి ఆగిపోవడం. ఆ అబ్బాయి ఏమో తనకి ఎదురుగా వెళ్లి ఏదో 50 కేజీల బియ్యం బస్తా మూసే ఆ బరువుని తాను భుజాన వేసుకున్నట్టు తొక్కలో 100 గ్రాములు కూడా బరువు ఉండని పాల గ్లాసులు పట్టుకొని తన ముందు బిల్డప్ ఇస్తూ ఆ అమ్మాయిని అలా నడిపించుకుని తీసుకురావడం. భర్త కాళ్ళకి మొంగుని నమస్కారం చేయడం. ఏదో గుడిలో దేవుడి లెవెల్లో ఆ అమ్మాయిని అబ్బాయి ఆశీర్వదించడం. ఆ తర్వాత నీ సుఖమే నేను కోరుకున్నా అని అంటూ ఆ అబ్బాయి ఏం చెప్తే అది చేయడానికి గంగిరెద్దులా తల ఊపడం. ఆ తర్వాత ఆ పాలు ఆ అమ్మాయి తాగుతూ తాగుతూ ఒంటి మీద కొన్ని వంపుకోవడం. వాటిని ఆ అబ్బాయి లిప్ చేస్తూ ఆ పాలతో పాటు ఆ అమ్మాయి అందాలను ఆస్వాదించడం చూసి చూసి బోర్ కొట్టేసిందని అంటున్న అర్జున్ మాటలకి షాక్ అవ్వడం ప్రణవి వంతయింది. జనరల్ గా ప్రతి సినిమాల్లో లేదా సీరియల్స్ జరిగే ఫస్ట్ నైట్ సీన్ ని టకటక పాఠం అప్పచెప్పినట్టుగా చెప్పేసి ఇంతైనా ఫస్ట్ నైట్ అంటే చూసి చూసి బోర్ కొట్టేసింది. నాకు అలాంటి ఫస్ట్ నైట్ మనకొద్దు అంటాడు అర్జున్. కొంపదీసి మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి? ఫస్ట్ నైట్ మీద ఎంత చక్కగా పొల్లుపోకుండా వర్ణించేశారు అని అంటుంది ప్రణవి కళ్ళెగరేస్తూ. హిహిహి అని నవ్వుతూ ఓసిన తింగరి పెళ్ళామా, ఇప్పుడు ఇవన్నీ మనకు తెలియాలంటే ఎక్స్పీరియన్స్ ఉండనవసరం లేదు. మన చేతిలో ఫోన్ ఉంటే చాలు అని అంటాడు. అంటే మీరు రోజు అలాంటివే చూస్తూ కూర్చుంటున్నారా అని నడుము మీద 2 చేతులు పెట్టుకుని ఉక్రోషంగా అంటుంది. ఉసే ఉసే నేనేం చెప్పినా నువ్వు నెగిటివ్ గానే తీసుకుంటున్నావా? ఎందుకు ఈ రోజు ఫస్ట్ నైట్ కాకుండా నాతో బ్యాండ్ బాజా మోగిద్దామని ప్లాన్ చేసుకొని వచ్చావా ఏంటి అని తలకొట్టుకుంటూ అంటాడు. అవును మరి మీరే చెప్పారు కదా రొటీన్ గా ఉండకూడదని. అందుకే మనం ఫస్ట్ నైట్ కాకుండా ఫస్ట్ వార్ పెట్టుకుందామని అంటుంది సర్కాస్టిక్ గా. ఇదేదో బావుందే. సరే అయితే ఇలానే ట్రై చేద్దాం. లెట్స్ స్టార్ట్ అని అంటాడు పిల్లోని ఎత్తి పట్టుకొని. నేనేదో సరదాగా అంటే మీరేంటి నిజంగా వార్ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నారా ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తూ అంటుంది ప్రణవి. అఫ్ కోర్స్ డియర్, లెట్స్ స్టార్ట్ ది లవ్ వార్ అని కన్నుగీటుతో చెప్పి తన మీదకి ఇంకో దిండు విసురుతాడు. ఈయన ఏం చేస్తున్నారు ఏంటో అసలు అర్థం కావడం లేదు అని మనసులోనే అనుకుంటూ ఆ దిండును పట్టుకుని అర్జున్ దగ్గరికి వెళ్లి రెడీగా ఉంటుంది. పాపం తను ఊహించలేకపోతుంది అదంతా అర్జున్ ప్లాన్ తో చేస్తున్నాడని. హౌ డేర్ యూ, అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా నన్ను ప్రేమలో పడేస్తావా? నీ ప్రేమలో పడేయడమే కాకుండా నీ మాయలో నుంచి నన్ను లేవకుండా చేసి పెళ్లి కూడా చేసేసుకొని నన్ను నీ బంధంలో ఇరికించేశావని అంటూ దిండుతో ప్రణవి భుజం మీద ఒకటి కొడతాడు. ఏంటి నేను మిమ్మల్ని మాయ చేశానా? అంటే మీ మీద పసుప్రయోగాలు ఏమైనా చేశాననుకుంటున్నారా ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతున్న ప్రణవి మాటలకి అడ్డుకొట్టు. అబ్బా ఏదో ఫ్లోలో మామూలుగా అన్నాను, ఊరికినే కొట్టుకుంటుంటే ఏం బాగుంటుందని అంటాడు అర్జున్. కథ ఇంకా ఉంది. మరి వీళ్ళిలా మాట్లాడుకుంటూనే ఉంటారా? పాపం ప్రణవి అర్జున్ ఏం ప్లాన్ చేశాడో ఊహించుకోలేకపోతుంది. మరో పక్క కరణ్ సాక్షిలు తమ హనీమూన్ ట్రిప్ ని చాలా అందంగా గడిపేస్తున్నారు. ఇంకొక పక్క అబిక మనసుని ఎలా మార్చాలో అని అక్షయ్ ఆలోచిస్తూ ఉన్నాడు. మరి ఆద్య వెంట పడుతున్న వ్యక్తి ఎవరు? ఆద్యని నాశనం చేయాలని చూస్తున్నది ఎవరు? మరి ఆద్య ఆ దుర్మార్గుడి కంట పడకుండా తప్పించుకుంటుందా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.